సరే ఇప్పుడు ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ అని చెప్పేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. సో అవి టిఫిన్స్కైనా కావచ్చు, వంటల్లోకైనా కావచ్చు వాడుతూ ఉంటారు. సో అవి ఎంతవరకు నిజంగా వాడతారని చెప్పొచ్చు? ఇప్పుడు మనం ఒకటి అనుకుంటే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆయిల్స్ వాడతాం, ఫ్రైయింగ్కి, వంటల్లో, వాటెవర్. ఎప్పుడైనా రిఫైన్ చేసినామా? ఎప్పుడు రిఫైన్ చేయాలి? అసలు పల్లీల నూనెకి పల్లీల స్మెల్ ఉంటుంది, కొబ్బరి నూనెకి కొబ్బరి నూనె ఉంటుంది. కేరళ అంతా కొబ్బరి నూనె వాడతారు. కుసుమలు అంటాం, రాయలసీమలో, కర్నూలు అంతా పండిస్తారు తెల్ల కుసుమలు. అది హార్ట్కి చాలా మంచిది అని ఇప్పుడు సఫోలా అనే బ్రాండ్ కర్దీ ఆయిల్ అని, అది నార్త్ ఇండియాలో చాలా ఫేమస్. మస్టర్డ్ ఆయిల్, ఆవల ఆయిల్, నువ్వుల ఆయిల్, మంచి నూనె. ఇవన్నీ మనకు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి తింటా ఉన్నాం. ఎప్పుడు మనము అంత ప్రాబ్లమ్స్ రాలా. అది కూడా మంచిగా పంట పండించి బాగా ఎండబెట్టి క్లీన్ చేసి దాంట్లో ఫంగస్లు, బ్యాక్టీరియాలు, పుచ్చులు, సచ్చులు లేకుండా ఉంటే ఏరేసి నీట్గా పల్లీలు, చిన్న గింజలను పల్లీలను నూనె పెట్టుకుంటారు, పెద్ద గింజలు ఇంట్లో వాడుకునేవాడు. సో ఈ రకమైన అద్భుతమైన ఒక ప్రూవన్ ప్రాక్టీస్ని పక్కన పెట్టేసి రంగు, రుచి, వాసన ఏమీ లేకుండా ఉండే రీఫైన్డ్ ఆయిల్ అనే దాన్ని కనిపెట్టి అది చాలా మంచిది హార్ట్కు అని చెప్పించి ఇన్నేళ్ళు తప్పు చెప్పినారు. ఇప్పుడు ఏమంటా ఉంటారు, మీరు ఒరిజినల్గా ఉండే మీ 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 ఊర్లో పండే పల్లీలో, నువ్వులో వీటి ఆయిల్స్ మీరు వాడండి, చాలా మంచిది అని ఇప్పుడు చెప్తా ఉంటాం. వాళ్ళు దాన్ని రిఫైన్ చేయొద్దు అని. రిఫైన్ ఏది చేసినా మంచిది కాదు. రిఫైన్డ్ ఆయిల్, రిఫైన్డ్ చక్కెర, రిఫైన్డ్ గోధుమ పిండి, మైదాలు ఏదైనా రిఫైన్ చేయకూడదు. బాడీ హోల్ గ్రెయిన్, హోల్ ఫుడ్గా తీసుకోవాలి. సీతాఫలంకాయ కూడా ఏదైనా ఫ్రూట్ కూడా మీరు అట్టే తినాలి. సీతాఫలంకాయ ఐస్ క్రీమ్ అని దాంట్లో వేసి తమాషగా తినండి, అదే న్యూట్రిషియస్ ఫుడ్ మాత్రం కాదు. ఏదైనా హోల్ ఫుడ్, హోల్ గ్రెయిన్, ఆ పొట్టుతో పాటు పప్పు ధాన్యాలు ఇవన్నీ తింటేనే ఆరోగ్యం ఉంటుంది. ఆ పైన ఉండే లిగ్నాన్స్ ఇట్లాంటివన్నీ బ్రెయిన్కి టానిక్ లాగా పనిచేస్తాయి. అందుకే మనం ఎప్పుడు రిఫైన్ చేయలే. సో ఆయిల్స్ అన్ని రిఫైన్డ్ ఆయిల్స్ ఓకే. దాంట్లో ఏమేమి కలుపుతూ ఉంటారు అనే దానికి రకరకాలు చెప్తారు. కాటన్ సీడ్ ఆయిల్ రిఫైన్ చేసేస్తే జెనెటికలీ మాడిఫైడ్ సీడ్, కాటన్, బీటీ కాటన్ కదా ఎక్కడ చూసి, సో దాన్ని రిఫైన్ చేసి కలుపుతూ ఉంటారని. రెండోది చాలా ఇంపార్టెంట్, ఈ పారాఫిన్స్ అని ఈ పెట్రోలియం రిఫైన్ చేసినప్పుడు లాస్ట్లో వస్తుంది. ఇట్లా చాలా చాలా రకాలుగా మనకు తెలియని టెక్నాలజీని ఉపయోగించి అది పట్టుబడకుండా అది రిఫైన్ చేసి మనకు అమ్ముతూ ఉంటారని అందరికీ తెలుసు. కాబట్టి ఈ అవేర్నెస్ మన దేశంలో బాగా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా చెక్క గానుగలు వచ్చినాయి. గానుగులతో నూనెలతో తీసుకోవడము, వీళ్ళే పల్లీలు, కొబ్బరి తీసుకెళ్ళి పట్టించుకొని రావడము, ఇలాంటివి మొదలైనవి. సో అయితే ఈ ప్రకారంగా చూసుకుంటే సార్, వంటల్లోకి ఏ ఆయిల్ బెస్ట్ అని చెప్తారు? మనకి హై బాయిలింగ్ పాయింట్ మన పల్లీల నూనె. నెంబర్ 1 వచ్చి కోకోనట్ ఆయిల్. సో కొన్నిటికి నువ్వుల నూనె, మనము మంచి నూనె అంటాం దాన్ని. మనము ఆవకాయకు ఇట్లా వాటికి కొన్నిటికి వాడతారు. యాక్చువల్గా ఈ నూనెలు కూడా 2-3 నెలలు ఒక నూనె, ఇంకో 2-3 నెలలు ఒక నూనె వాడితే దీంట్లో లేని న్యూట్రిషన్ దాంట్లో, దీంట్లో లేని యాంటీ ఆక్సిడెంట్స్ దాంట్లో, ఇట్లా మార్పుగా చేస్తే కూడా మంచిదే. అన్ని కలపకుండా కొన్ని రోజులు కొన్ని మీకు ఇష్టమైన నూనె ఎక్కువ రోజులు వాడండి. మాకు రాయలసీమలో పల్లీల నూనె చాలా ఇష్టం మాకు. సో పల్లీల నూనె వాడతాం ఎక్కువ సార్లు. నువ్వుల నూనె మాకు అలవాట్లేదు. ఇప్పుడు కొబ్బరి నూనె కొంచెం వాడుతూ ఉన్నాం. కుసుమ నూనె ఓకే, కుసుమలు తక్కువ పడుతూ ఉన్నాయి, కొంచెం కాస్ట్లీ పేరు కాబట్టి వాడగలిగితే కుసుమ నూనె కూడా హార్ట్ కానీ వేటికైనా మంచిదే. ఇప్పుడు హార్ట్కు మంచిది అనేది ఒక పెద్ద రాంగ్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం కూర్చోని ఇంట్లో నూనెలు మంచి నూనె అని బాగా మింగుతూ ఉంటే అన్ని బజ్జీలు గిజ్జీలు చేసుకొని ఏ హార్ట్ అయినా పోతుంది. సో దానికి పని పెట్టాలా, హార్ట్ లంగ్స్ కొట్టుకునేట్లుగా ఫిజికల్గా యాక్టివిటీ ఉండాలా, చెమట పట్టాలా, అప్పుడు హార్ట్ హెల్తీగా ఉంటుంది. హార్ట్ హెల్త్ కోసం అని చెప్పి ఏమీ చేయకపోయినా ఏదో ఫుడ్ పెట్టేది కరెక్ట్ కాదు. ఫిజికల్ యాక్టివిటీకి రైట్ ఫుడ్, లైఫ్ స్టైల్, అర్లీగా తినడము, అర్లీగా పడుకోవడము, అర్లీగా లేయడము, వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, దేశానికి, సొసైటీకి, నేచర్కి దగ్గరగా ఉండడము, ఎవరికన్నా మీ కోసమే కాకుండా సొసైటీ కోసం కూడా కొంచెం బతకడం, ఇవి చేస్తే హ్యాపీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు.